ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అసలు చూపిస్తూ ఉంటారు. అన్యోన్యంగా ఉండాలి, అందరితో బాగుండాలని పెరుగుతాని మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. బంధువుల్లో కూడా కొంచెం చికాకులు అధికంగా ఉంటాయి. బంధువర్గం కూడా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెడుతూనే ఉంటారు. రావాల్సిన ధనం కూడా సమయానికి అందక బాధపడుతూ ఉంటారు. ఎంత గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఏదో ఒక చికాకు ఎదురవుతూనే ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా చేస్తున్న పని ముందు ధ్యాస పెట్టినా కూడా మనశ్శాంతి అంటూ ఉండదు. ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. శ్రీమతి చేసే ప్రతి విషయానికి కూడా కొంచెం చికాకులు అధికంగానే ఉంటాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మానసిక సమస్యలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టైం పర్వాలేదు, బాగానే ఉంది. టైం బాగున్నా బాగలేకపోయినా కూడా మనం చేసే పని ముందు శ్రద్ధ వహించండి. చేసే పని ధ్యాస పెట్టినట్లయితే అనుకున్న పనులను కూడా సక్రమంగా అయిపోతాయి. టైం టు టైం చేసినట్లయితే ఏ పనైనా సరే సాధించగలుగుతాము. మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. అందుకని మేషరాశి వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు. అన్ని విధాలు బాగుంది కాబట్టి ఏ వ్యాపారమైనా చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారిని చక్కగా అమ్మవారి శ్లోకాన్ని రోజు నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానించండి. ధ్యానించినట్లయితే మీకు అన్ని విధాలు కూడా పురోగతి కానవస్తుంది. ఇబ్బందులు అంటూ ఉండవు. తదుపరి వృషభ రాశి. వృషభ వాళ్ళకి ప్రతిదీ కూడా చేయిదాకా వచ్చి జారిపోతూ ఉంటుంది. దాంతో ఏమిటి సమస్య అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అనుకున్న పనులు కాలేదని భయపడుతూ ఉంటారు. వివాహాలు కూడా టైం దాటిపోతుంది, వివాహాలు కాలేదని మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ వృషభరాశి వాళ్ళకి ఏమిటి ఈ సమస్య అని ప్రతి కూడా ఆలోచన భావంతో మానసిక ఒత్తిడి పెరిగి అనవసరంగా అనారోగ్యం కూడా రావడం ఆస్కారం ఉంది. ఈ వృషభరాశి వాళ్ళకి ప్రతి కూడా జరుగుతుందిలే అనే భావన కూడా అధికంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే టైం బాగుంది బాగలేదు తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడటం ప్రతి మనిషికి అవసరం. మనం ఏదైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా అతిగా పెట్టుబడి పెట్టి నష్టపోయినాం అనుకోండి, ఏమిటి ఉపయోగం? ఆ టైం బాగున్నప్పుడు చేస్తే దాని యొక్క ప్రాఫిట్ కనపడుతుంది. టైం బాగున్నప్పుడు చేస్తే దానంతా మనకి యాంటీగా ఉంటుంది. అందుకని ప్రతి కూడా కొంచెం జ్ఞానంగా గ్రహించుకోవాలి. లౌక్యంగా ఉండాలి. 10 మందితో కూడా మంచి మాట్లాడుతూ ఉండాలి. 10 మందిలో కూడా మంచి ప్రఖ్యాలు తెచ్చుకోవాలి. అన్ని విషయాల్లో బాగుంటుంది. వృషభరాశి వాళ్ళకి ఏదైనా సరే ధైర్యంగా చేయండి. ఇబ్బంది పడకుండా ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళు చక్కగా ఎక్కువ భాగం ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది. ముందు పురోగతి కానవస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వ్యాపారాలు చేయాలంటే చేయండి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కూడా ప్రతి కూడా కన్జ్యూమర్స్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, పత్తి గింజలు కానీ, నూనెలు కానీ ఇలాంటి వ్యాపారం చేసినా సరే బాగా కలిసి వస్తుంది. చేయండి. చేసినట్టయితే అన్ని విధాలా కూడా పురోగతి కానవస్తుంది. ఈ రాశులకి టైం చాలా బాగుంది. గ్రహాలు కూడా మంచి యోగప్రదంగా ఉన్నాయి. అందులో 4 గ్రహాలు యోగంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా తిరిగి ఉండదు. అన్ని విధాలు కూడా అన్ని బాగుంటాయి. ఏ పని చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా మనసు మీద పెట్టండి. మనసు మీద పెట్టి మనసు నిలకడ చేసినట్లయితే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతాం. ఈ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఏదో చిన్న విషయానికి బాధపడుతూనే ఉంటారు. అది సహజం. ఈ రాశి గుణమే అంత. అందుకని భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఏదో మాట అన్నా కూడా దాన్ని తమాయించుకొని హ్యాపీగా ఉంటా నేర్చుకోండి. ఎందుకంటే అన్ని విధాలు బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా సాయిబాబాని పూజ చేసుకోండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. వీలుంటే గురుచరిత్ర పారాయణ కూడా చేయండి ప్రతి గురువారం నాడు. చేసినట్టయితే మీ సమస్యలను తీరిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అష్టాదశ నడుస్తుంది. ఈ సంతోషం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు బాగా వస్తున్నాయి. ఒకదానికి పోతే ఒకటి అవుతుంది. ఇబ్బంది సమస్యలు అధికంగా అవుతున్నాయి. కొంత మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గ్రహించుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉన్నప్పుడప్పుడు పని భారం కూడా పెరుగుతుంది. డబ్బు కూడా వృధా ఖర్చు అయిపోతుంటుంది నీళ్ళలా. ఏమిటా ఈ బాధని బాధపడుతూ ఉంటారు. కానీ తప్పదు. టైం బాగున్నప్పుడే ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడే మనం మనోధైర్యంగా నిలబడాలి. నిలబడ్డప్పుడే మనం అనుకున్న పనులని కూడా సాధించగలుగుతాము. జాగ్రత్తగా ఉండండి. ఈ కర్కాటక వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి. వివాహాలు ఆస్కారం ఉంది. టైం ఫేవర్గా లేనప్పటికి కూడా కొన్ని విధాల
కొన్ని గ్రహాలు మనకి ఉపయోగకరంగానే ఉన్నాయి కాబట్టి దానివల్ల మన ప్రయోజనం ఉంటుంది. చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేసినట్లయితే అనుకున్నవన్నీ సాధిస్తారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా మీరు విశ్వాసన పాలన చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది. చేయలేకపోతే కనీసం ఒక 10 నిమిషాలు వినండి. విన్నట్లయితే దాని యొక్క ఆ ప్రభావం మనకి ఉండి మన మీద ఉంటుంది కాబట్టి అన్ని విషయాల మనశ్శాంతి చేకూరుతుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవాణా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. గోధుమలు, కందిపప్పు, మినుములు ఇట్లాంటి వస్తువులు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగా కలిసింది. పచ్చాది సరుకులు బాగా మంచి రేటు పెరుగుతూ ఉంటాయి. కూరగాయల ధరలు కూడా విపరీతం అయిపోతూ ఉంటాయి. అకాల వర్షాలు పడటం వల్ల కూడా చికాకులు వస్తూ ఉంటాయి. వర్షాధారం పెరిగి కొన్ని దేశాలు కొన్ని ఊళ్ళు కూడా మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ వస్తుంటాయి. ఉద్యోగంలో కూడా ప్రతి కూడా సమస్యగానే ఉంటుంది. ఏ పని పట్టుకున్న అవ్వకపోవటం కూడా సమస్యే. ఇంట్లో కూడా భార్యాభర్తలు ఎంత హ్యాపీగా ఉందా అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య మనకి పీడిస్తూనే ఉంటుంది. పెద్దల ఆరోగ్యం జాగ్రత్త పడండి. ఈ సింహరాశి వాళ్ళకి టైము అంత గొప్పగాను లేదు, అంత బ్యాడ్గాను లేదు, మీడియం మిశ్రమ ఫలితంగా నడుస్తుంది కాబట్టి భయపడకుండా ప్రతి కూడా జాగ్రత్తగా దైవానుగ్రహంతో ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. చీరల వ్యాపారం చేద్దామా, నగల వ్యాపారం చేద్దామా అనే ఆలోచన పెరుగుతుంటాయి. ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి బుధుడు కదా అధిపతి, ప్రతిదీ కూడా వ్యాపార ధోరణే ఉంటుంది. చేస్తామని ఆలోచన అయితే ఉంటుంది. ఏది కూడా ఫుల్ఫై చేయలేరు. అన్ని నేర్చుకుందాం, అన్ని చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. ఏది ఫుల్ఫై చేయలేరు. సగం సగం వదిలేస్తూ ఉంటారు. కానీ మనసు చాలా మంచిది. మనసు అంత మంచిది కాబట్టి కూడా 10 మందిని రాబట్టుకుంటారు. సంఘంలో కూడా మంచి పేరు ప్రకటిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కుటుంబంలో కూడా సందడి కానం వస్తుంది. మంచి మంచి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తెలియని ఆవేదన పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులే కాబట్టి భయపడకండి. ఆరోగ్యం కూడా చాలా మటు కుదురపడుతుంది కాబట్టి భయపడకండి. చేసేది కూడా చేసినట్టు చేసి వదిలేయద్దు. చేసే పని జాగ్రత్తగా చేయండి. చేసినట్లయితే మీకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల్లో కూడా మంచి ప్రజ్ఞాలు గడిస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా చదువుల్లో మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. మంచి అవార్డ్స్ అందుకుంటారు. మంచి పై కోర్సులు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. చేసినట్టు అన్ని విషయాలు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. లక్ష్మీ గణపతి పూజ చేసి సంకటహర చతుర్దశి నాడు స్వామివారికి ఉండాలు చేసి నైవేద్యం పెట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలే కానీ భయపడక్కర్లేదు. ఈ ఊపిరితిత్తుల రంగ చికాకులు అధికంగా ఉంటాయి. ఈ దగ్గు, జలుబు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. వచ్చినా భయపడకండి. ఇవన్నీ కూడా మానవ సహజం కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి టైం అంతా అనుకూలంగా లేదు. కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆ ఇబ్బంది వల్ల ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్త కూడా అంత మాత్రంగానే ఉంటుంది. ఇంట్లో కూడా ప్రతిదీ కూడా వ్యసనం ఫలితం కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సమస్యపోతూ ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రణాళికలు వేస్తుంటారు. ప్రణాళికలు వేసినప్పటికీ కూడా ప్రణాళికలు అవ్వడానికి దానికి టైం పడుతుంది. ప్రతి ఒక మాట నిలబడరు. ఇప్పుడు ఒక మాట చెప్తారు, తర్వాత ఇంకో మాట చెప్తారు. ఈ తులారాశి వాళ్ళకి నిలకడలేదనమాట. త్రాసుకి అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అలాగే మనిషి మాట కూడా రాగా ఉంటుంది. అందుకని ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి. పాలు అభిషేకం చేయించండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహాలు అనుకునం మిశ్రమ ఫలితంగా ఉంది. ఎందుకంటే అంతగా గొప్పగా ఏమీ లేదు. అన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అవటం లేదు. తొందరపడి పని చేసినా కూడా వెనక్కి తగ్గిపోతుంది. ఫైనాన్షియల్గా సౌండ్ అయినప్పటికీ కూడా డబ్బు ఉన్నా కూడా పని కాలేదు. అన్నీ ఉన్నాయి, మాకు పని కావట్లేదు, బాధ అధికంగా ఉంది. దీని అంతటి కారణం
అర్ధాష్టమ శని దోషం. ఈ శని దోషం కూడా 2.5 yearsలో వచ్చింది కాబట్టి భయపడకండి. ఏదన్నా నిదానంగా వెళ్ళే లోపల మంచిగా చేస్తారు, ఇబ్బంది ఏం పెట్టడు స్వామి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తుపెట్టుకొని దేవుడు తిట్టుకుంటూ కూర్చోకుండా మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా మలుచుకోండి. అన్ని విషయాలకు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక తపన మైండ్లో ఉంటూనే ఉంటుంది, అవి చేయాలి ఇవి చేయాలని. కానీ ఏది చేయలేరు, చేయాలని ఆలోచన అయితే ఉంటుంది, కానీ దాన్ని చేస్తే ఆలోచన మాత్రం సరిచేసి చూపించరు. ఎప్పుడు కూడా కుటుంబంలో కలహము, బంధువుల్లో ఏదో మాట పడటం, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు వ్యాపారాలకి, అవి కూడా కలిసి రావు. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా సరే చేసిన జాగ్రత్త చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. వీలు చూసుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేయించండి, మీ సమస్యలను తీరిపోతాయి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రతి కూడా గ్రహాలు చాలా బాగుంది. టైం బాగుంది కదా అని టైం మీదే మనం చూసుకుంటూ, గ్రహాలు చూసుకుంటూ కాదు, మనం చేసే పని మనం చేయాలి. దాని తగ్గట్టు పని చేసినట్టయితే భగవంతుడు ఎప్పుడు మనకి కరుణిస్తాడు. ప్రతి పని కూడా ముందుకు నడుస్తాం. టైం బాగున్నప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగానే, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి సామెత అన్నట్టుగానే, టైం బాగున్నప్పుడే ప్రతి పని కూడా మనం నెరవేర్చుకోవాలి, అని చెయ్యాలి. చేద్దాంలే అని అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. టైం పోతే మళ్ళీ రావటం కష్టం అవుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోండి. ధనుసు రాశి టైం చాలా బాగుంది. ప్రతి కూడా వ్యాపారాలు కానీ, ఏదైనా రిలేషన్స్ కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఏదైనా సరే భూములు కొనటం అమ్మటం కానీ, ఏ వ్యాపారం చేసినా సరే బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటే ఉండదు. మిల్క్ ప్రాజెక్ట్ కానీ, మిల్క్ సంబంధించిన మోడర్న్ ఫుడ్స్ లాంటివి పెట్టినా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కానవస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏళ్ళనాటి నడుస్తుంది, 27 దాకా ఉంది కాబట్టి కొంచెం చికాకులు అధికంగా కనపడుతుంటాయి. కానీ చికాకు కూడా అధికంగా కనపడేప్పటికి కూడా అన్ని సమయస్ఫూర్తిగానే సమతుల్యంగానే ఉంటాయి. విశ్రమఫలితంగా గడిచిపోతూ ఉంటుంది. భయపడ అవసరము ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది ప్రతి మనిషికి ఉంటాయి. ఉన్నాయి కదా అని వాటిని ఆలోచించుకుంటూ కూర్చోకండి. వివాహ ప్రయత్నాలు చేయండి, వివాహాలు అయిపోతాయి. ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది. ఏదైనా సరే మానవ ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా జరగకుండా ఉండదు. దానికి తోడు దైవ చింతన, దైవారాధన కూడా ఉండాలి. ఈ రెండు కలిసినట్లయితే ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. చక్కగా చేయండి. మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంటుంది. శనికి తైలాభిషేకం చేయించుకుంటుండండి, మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి ఆటుపోటుగా ఉంటుంది. అనుకున్న పనులని చాకచక్యంగా చేద్దామని ఆలోచిస్తారు, కానీ చేయలేకపోతూ ఉంటారు. సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలి అని ఆలోచన పెరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా చదువులపై శ్రద్ధ పెడతారే కానీ ఎంతసేపటికి ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్లో ఏది ఇద్దామని ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి గుర్తింపు ఫారిన్ వెళ్ళినంత మాత్రం వాళ్ళకి రాదు. ఎక్కడైనా సరే వచ్చిన ఆఫర్స్ని మిస్ చేసుకోకుండా చేయండి. కుంభరాశి వాళ్ళు అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే ప్రయోజనాత్మకంగానే ఉంటుంది. గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తుంటారు, కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ప్రతి కూడా వీళ్ళు మనస్సు చాలా హ్యాపీగా, చక్కగా, నిలకడగా ఉంటారు. చేసే పని మీద ధ్యాస పెడతారు, అనుకున్న సాధిస్తుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఏలాంటి శని కూడా వీళ్ళకి అంత ప్రభావం చూపదు. ఎందుకంటే శని మంచి యోగప్రదంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి భయపడకుండా ముందుకు నడవండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు కూడా తీసుకుని అభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనికి తైలాభిషేకం చేయించుకోండి, మీ సమస్యలను తీరిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి కాలానుగుణ్యంగా కూడా సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కానీ ఎవరిని ఓర్పుతో సహనంతో కాలాన్ని గడపాల్సిందే. ఓర్పు సహనం కనుక చేసుకోకపోతే మాత్రం ఈ మీనరాశి వాళ్ళు ఏమి సాధించలేరు. కొంచెం రుణభారం అధికంగా ఉంటాయి. రుణాలు తీర్చాలని అనుకుంటారే కానీ అవి తీర్చలేక ఏదేదో మాటలు చెప్పేసి కాలం వృధా చేస్తూ ఉంటారు. మనం చేసే పని మీద ధ్యాస పెట్టి చేసినట్లయితే అనుకున్న పనులు సాధించగలుగుతాం, ఇబ్బంది అంటూ ఉండదు.
ఈ మిథునరాశి వాళ్ళకి గురువు మంచి సపోర్ట్గా ఉంటారు. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు భయపడ అవసరమే లేదు. వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి. వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేయండి. వస్తువు బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. కొన్ని ధరలు అధికం అయిపోతాయి. ధరలు పెరిగినాయని భయపడకండి. ధరలు ఎంత పెరిగితే అంత వ్యాపారం బాగుంటుంది కాబట్టి వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. మీడియా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. పత్రికా విలేకర రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మీనరాశి వాళ్ళకి టైము అంత గొప్పగా ఏమీ లేదు, మిశ్రమ ఫలితంగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. మీ సమస్యలను తీరిపోతాయి. మనం ఇప్పటి వరకు మేషం నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు చూసినాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.